ఆయన తెలుసుకొని బయటకు పోయి ఊరికే టైం వేస్ట్ చేసి బయటకు పోయి ఒక సాంగ్ చేసుకుంటే డబ్బులు వస్తాయి అన్నట్టు బయటకు వెళ్తుంది. అది మా డౌట్. మీ ఒపీనియన్ అది కరెక్ట్ అయిన వచ్చాను, బట్ నా ఒపీనియన్ అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆయన సాంగ్ కోసం ఇంకోటి దానికోసం స్టార్టింగ్ నుంచి రాడు, బట్ ఇంతవరకు వచ్చాడని ఏదో సాధిద్దాం అనుకున్నాడు. కాకపోతే మరీ చూశాను కాబట్టి అక్కడ సాధించలేను అనే కదా పోయింది, సాధిద్దామనే వచ్చిండు ఫస్ట్. ఇంకా నాకు కప్పు రాదు వేస్ట్ అనుకొని బయటకు వెళ్ళిపోయాడు. అదే చెప్తున్నా, ఇప్పుడు ఆయన రావడమే కప్పు కోసం వచ్చాడు. అయిపోయిన మాట క్వశ్చన్ చెప్పండి. అయిపోయిన మాట అంటే నేను మాట్లాడేటప్పుడు మధ్య క్వశ్చన్ వేస్తే నేను ఆన్సర్ చేయడం తన ప్రీవియస్లో ఒక బ్యాక్గ్రౌండ్ స్టోరీ చెప్పారు. చిన్నప్పుడు మాకు తినడానికి గతి లేనప్పుడు ముంబైలో మేము సాంగ్స్ ఇలా వర్క్ చేశాము. మా పేరెంట్స్ మమ్మల్ని 3-4 years దాకా వదిలేసి వెళ్తారు చిన్న ఏజ్లోనే. ఆ చిన్న ఏజ్లోనే ఉన్నాడంటే ఇప్పుడు సడన్ ఒక ఏజ్ వచ్చారు, ఇప్పుడు అలా ఉండలేడంటారా? అంటే మీకు కంపారిజన్ చేసుకుంటే మీకు ఎలా అనిపిస్తుంది? మీరు చెప్పింది కరెక్ట్. తను ఏమన్నాడంటే తను మిస్ అయిన మళ్ళీ మళ్ళీ రీసెంట్గా మళ్ళీ నేను మాకు చేరుకోవడం జరిగింది. సో మేము పొందుతున్న టైంలో మళ్ళీ బిగ్ బాస్ ఆపర్చునిటీ వచ్చింది. సో ఇలాంటి టైం మళ్ళీ ఇక్కడికి వచ్చేసి మళ్ళీ వెళ్తున్నాను. కానీ నిజం చెప్పాలంటే ఒక ఫ్యామిలీ హోమ్సిక్ అన్నప్పుడే కాదు, దానికి ఏంటంటే ఇప్పుడు కప్పు ఎవరో తను అనింది కప్పు తనుదోకి వస్తున్నాను వాళ్ళ పిల్లలకి వస్తుందని వెళ్ళలేదు. మెయిన్ థింగ్ ఏంటంటే అక్కడ ఎన్విరాన్మెంట్ తనకు సెట్ అవ్వలేదు. ఇది నిజమైన విషయం ఏంటంటే ఎన్విరాన్మెంట్ సెట్ అవ్వలేదు అబ్బా తనకి. అందులో కూడా హౌస్ ఇదంతా అబ్బాయికి నచ్చలేదు. ఎంతమంది తనకు వచ్చి మనకి చెప్తున్నా కూడా హోప్ ఇస్తున్నా కూడా తను ఉండట్లేదంటే ఇది ఎన్విరాన్మెంట్ సెట్ అవ్వలేదు. ఇప్పుడు ఆ పర్సన్ నాకు నచ్చట్లేదురా బాబు నేను ఉన్నాను బాబు అంటే నాగార్జున గారు ఎందుకు కోట్ చేసి కూర్చోబడతారని నాకు అర్థం కాదు. బయట 100 మంది వెయిట్ చేస్తున్నారు. సో అలాంటప్పుడు ఎందుకు ఉంచుతారు? సో అంతే. ఓకే, అయితే రామురాథోడ్ సాంగ్కి 650+ మిలియన్లు వ్యూస్ వచ్చాయని చెప్పేసి నాగార్జున గారు చెప్పారు. మినిమం 600 కూడా చెప్పారు రీసెంట్గా. అయితే ఆ వ్యూస్ వచ్చాయి కదా చూడాలని ఆటంతో మళ్ళీ బయటికి వచ్చేసి ఆ దిగులు ఏమైనా పెట్టుకున్నారంటారా ఆయన పాట మీదనే? ఎవరికైనా ఆత్రం ఉంటుంది కదా, ఎందుకంటే ఆల్రెడీ వచ్చేసి ఎప్పుడూ అయిపోయింది. అది ఎంత కొట్టడం మనోడు తెలుసు. కొత్తగా మళ్ళీ ఆ వ్యూవర్షిప్ చూడడానికి బిగ్ బాస్ నుంచి చేస్తారా? జోక్ ఇది. శివాజీ గారు కూడా అదే క్వశ్చన్ వేశారు. ఆల్రెడీ బిగ్ బాస్ కోసం ఎంతోమంది బయట ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తున్నారు. అలాంటిది దాన్ని ఎలా ఈజీగా గివ్ అప్ చేసేస్తున్నారు అంటే మీరు నేను అదే చెప్పాను ప్రీవియస్ రివ్యూస్లో కూడా. నేను ఒకటే చెప్తాను ఏంటంటే నువ్వు కష్టపడిపోయినావు, పోయినా దాకా ఇన్ని వీక్స్ ఉన్నావు అబ్బా. నువ్వు ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ నాకు హోమ్ సిక్ అని ఎవడైనా నమ్ముతారబ్బా. ఇన్ని వీక్స్ నాకు ఎప్పుడు హోమ్ సిక్ అనేది కరెక్ట్ కాదు. 3 వీక్స్ ఉంది, ఇంకా ఇన్ని రోజులు కష్టపడినావు. ఇంకా 3 వారాలే కదా, ఏమవుతుంది? 3-4 వారాలకి ఏమవుతుంది చెప్పండి? ఆ గివప్ కూడా నాకు నచ్చలేదు. కాకపోతే ఇంకో విషయం చెప్తా, ఆయన వెళ్ళిపోవడం కూడా కరెక్టే. ఏం చేయట్లేదు మీకు ఏమైనా అనిపించిన పని సపోర్ట్ చేసుకుంటూ కూర్చోడు తప్ప ఎక్కడ ఆయన గేమ్ ఆడుతున్నాడా? ఇప్పుడు అవతల వాళ్ళకి సపోర్ట్ చేయాల్సిన విషయంలో వచ్చే టాస్క్ మాత్రం ముందు దూసుకొని వెళ్ళిపోయి కూర్చుంటున్నాడు. తన పనికి తన ఆటానికి పోయి గెలవడానికి పోయి కూర్చున్నాడు లేదు, ఎక్కడ జరగలేదు. సో వెళ్ళిపోవడం కరెక్ట్ ఆయన అంతే. ఇంకా రీఎంట్రీ ఇస్తే బిగ్ బాస్ ఎత్తుకోవాల్సిందే. వరల్డ్ కప్ ఎంట్రీ వచ్చినాయి, వాళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారు అవదండి. ఇంకా పల్లవి ప్రశాంత్ తీసుకురావాలని చెప్పేసి చెప్తున్నారంట, బయట టాక్ వచ్చింది. తనకి వెళ్ళిపోవచ్చు. అంటే ఒకటే హౌస్ లో ఇద్దరు ఏడవద్దనా? ఒకటే హౌస్ లో ఇద్దరు ఏడ్చే వాళ్ళు ఉంటుందనా? ఇప్పుడు సీరియల్ యాక్టర్ కంటే ఎక్కువ గొప్ప ఎవరు రైతు అంటారు. మంది రైతును పోద్ది అంతే. రెండోసారి ఈమెయిల్ గారు కెప్టెన్ అయినట్టు మన రైతను పోద్ది మళ్ళీ కప్పు. రెండోసారి కప్పు మళ్ళీ వచ్చి ఈమెయిల్ వచ్చి ఏమంటారు పల్లవి ప్రశాంత్ మళ్ళీ కప్పు తీసుకుపోతారు అసలు. ఆబ్వియస్లీ మన జనానికి ఏం కావాలి? సింపతి కావాలి, సెంటిమెంట్ కావాలి. చాలా ఎవరుంటారు? ఆబ్వియస్లీ ప్రశాంత్ అనే ఉంటారు. సో వెళ్ళిపోతారు అంతే కదా. వారు 1 సైడ్ అయిపోయింది లాస్ట్ టైం కూడా తెలిసిందే కదా. ఆయన కప్పు కొట్టి బయటకు వస్తే ఇక్కడ పల్లి వాళ్ళకి బస్సులు ఏం చేశాను నాకు అర్థం కాదు. ఆర్డర్ తీసుకొని కొట్టేస్తారు అద్దాన్ని. నేను చూస్తూనే ఉన్నా. ఆయన కోసం మేము అందరం నిలబడి అక్కడ బస్సులో పోయి వాళ్ళు ఫ్యాన్స్ కొట్టేస్తారు. ఫ్యాన్స్ ఉంటాం యాంటీ ఫ్యాన్స్ నాకు తెలియదు కానీ బస్సులు కొట్టేవేంటి చిరాగ్గా చీప్గా అదేం చేసింది? బస్సు ఏమైనా చేసిందా? ఆయన ఏమైనా అడ్డుగా నిలబడింది? ఆయనకి లేదు కదా. అంత పిచ్చి ఉన్నారబ్బా. ఇప్పుడు వచ్చిన కూడా మళ్ళీ ఆయన విన్ను తనుజ కూడా పంపి సైడ్ అయిపోతుంది. తనుజ ఫ్యాన్స్ అయితే ఏడుస్తారేమో ఇంకా అట్లయితే. అయితే ఓకే మేడం. అయితే లాస్ట్ టైం అమర్దీప్ కూడా ఇలా లాస్ట్ వరకు వచ్చి కెప్టెన్ అవ్వకుండా అయ్యాడు. 7th సీజన్లో కెప్టెన్ అమర్దీప్ కూడా అలానే అయ్యాడు. మరి ఒకవేళ తనుజ కూడా ఇలానే ఫైనల్కి వచ్చే అవకాశం ఉందా కెప్టెన్ అవ్వకుండానే? ఆమె ఫైనల్కి అయితే వస్తుంది కంపల్సరీ. కానీ కప్పు మాత్రం గెలుస్తుంది అనేది నేను కన్ఫర్మ్ చేయను. ఎందుకంటే ఆమె కంటే బెస్ట్ ఆడేవాళ్ళు ఇమ్రాన్ ఉన్నారు, సుమన్ శెట్టి గారు ఉన్నారు, డిమోన్ పవన్ ఉన్నాడు, అర్థమవుతుందా? కళ్యాణ్ గారు కూడా ఉన్నారు. సారీ, ఇంతమంది ఉండగా వై తనుజ ఐ డోంట్ నో. ఓకే, సో అక్క కప్పు కొట్టిద్దని నేనైతే అనుకుంటాను. మీరు అనుకుంటే నేనే చేయలేదు. తిట్టుకోండి, కాబట్టి పెట్టుకోండి, ఐ డోంట్ కేర్. దట్స్ ఇట్.